ఒక్కో వాదనను విపులంగా చూద్దాం. నెంబర్ 1, కేసీఆర్ చేస్తున్న నెంబర్ 1 వాదన ఏంటంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగినవి 4 పిల్లర్లు మాత్రమే. ఇది చాలా చిన్న సమస్య. కేసీఆర్ అంటుండు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సుమారు 200 పిల్లర్లు ఉన్నాయి. అందులో కుంగింది 4 అంటే 4 పిల్లర్లు. ఈ మాత్రానికే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు ముప్పొచ్చినట్టు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నది. ఇది కేసీఆర్ టీం వాదన, అంటే గత పాలకుల వాదన. మేడిగడ్డలో కుంగినవి ఆన్సర్ ఏంటంటే మేడిగడ్డలో కుంగినవి 4 పిల్లర్లే కావచ్చు, కానీ ఇది ఎందుకు తీవ్రమైన సమస్యను వివరంగా చూద్దాం. అందులో సబ్ 1 పాయింట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఏటా ఎత్తాల్సిన మొత్తం 215 టీఎంసీల నీళ్లలో 195 టీఎంసీలు కేవలం మేడిగడ్డ నుంచే ఎత్తాలి. టోటల్గా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక 215 టీఎంసీలు ప్రతి ఏటా అంటే ప్రతి సంవత్సరం ఎత్తాల్సిన అందులో మేడిగడ్డ నుంచే దాదాపు 195 టీఎంసీలు ఎత్తాలి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు కావలసిన 90% నీరు మేడిగడ్డ నుంచే రావాలి. అందుకే మేడిగడ్డను కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అని పిలుస్తారు. అలాంటి మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని పియర్లు, మనం ఏమంటామంటే పిల్లర్లు అంటాం. ఆ పియర్లు 21 అక్టోబర్ 2023 నాడు కుంగి క్రాకులు ఇచ్చినాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు నిల్వ చేస్తే బ్యారేజీకి మరింత ప్రమాదమని కేంద్ర నిపుణుల బృందం హెచ్చరించింది. దీంతో ఆ బ్యారేజీలో నీళ్లను నిల్వ చేయట్లేదు. దీనికి రిపేర్లు చేసి మళ్ళీ వినియోగంలోకి తీసుకురావాలి. అప్పటిదాకా ఒక్క చుక్క ఎత్తే అవకాశం లేదు. అంటే కాళేశ్వరం గుండెకాయ ఆగినట్టే. ఈ సమస్య చిన్నది ఎలా అవుతుంది? చూడండి ఒక్కసారి ఇచ్చిన క్రాకులు చూడండి. ఇవన్నీ మళ్ళీ పాత ఫోటోలు. కొత్త ఫోటోలు ఇంకా 4 ఫీట్లు ఇంకా 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 కుంగిందట, ఇంకా అధ్వానంగా తయారైపోయింది. కుంగిన మేడిగడ్డ పియర్లు. మేడిగడ్డ బ్యారేజీని మొత్తం 8 బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకులో సుమారు 10 నుంచి 11 పియర్ల చొప్పున మొత్తం 85 పియర్లు ఉన్నాయి. అంటే 85 పిల్లర్లతో నిర్మితమైన మేడిగడ్డ బరాజ్. ఏ ఒక్క పియర్లో సమస్య తలెత్తినా కనీసం ఆ బ్లాక్లోని మొత్తం పియర్లను తొలగించాల్సిందే. అంటే ఒక్క పిల్లర్లో సమస్య వచ్చినా కూడా మొత్తం తొలగించాల్సిందే. అంటే ఇప్పుడు కుంగిన 7వ బ్లాక్లో ఉన్న 12 పియర్లు తొలగించి మళ్ళీ కట్టాలి. ఈ కాంక్రీట్ పియర్లు తొలగించడం అంత ఈజీ కాదు. బాంబులు పెట్టి పేల్చేసి తొలగిస్తే మొత్తం బ్యారేజీ కూలిపోయే ప్రమాదం ఉన్నది. అంటే ఇష్టం వచ్చినట్టు ఏదో 4 బాంబులు పెట్టి బిల్డింగ్ని కూల్చినట్టు కూలుతామంటే కుదరదు. దానివల్ల మిగతా పియర్లకి, మిగతా బ్లాక్లో ఉన్న పిల్లర్లకి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డైమండ్ కటింగ్ ద్వారా నెమ్మదిగా ఈ పియర్లను జాగ్రత్తగా తొలగించాలి. ఈ పియర్లను కట్ చేసి పునర్నిర్మించడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఈ దొంగలు ఏమంటారు, ఏముందా 3 నెలల 3000 కోట్లు పెట్టి ఉత్తగానే కట్టేయచ్చు అయిపోద్దని అన్నారు. అది డైమండ్ కటింగ్ అంటే స్లోగా కట్ చేసుకుంటూ మిగతా పిల్లర్లకు ఇబ్బంది కలగకుండా స్లోగా కట్ చేయాలి. సో ఆ పని కంప్లీట్ అవ్వడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ 1 సంవత్సరం ఆ పైన పట్టే అవకాశం ఉంది. మేడిగడ్డ పియర్లు కుంగడం మరింత తీవ్రమైన సమస్య అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 3 పాయింట్ ఇది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడం మరింత తీవ్రమైన సమస్య అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజీ కట్టిన చోట ఇసుక లోతు ఎక్కువగా ఉన్నది. నదీ గర్భంలో గట్టి రాయి తగిలిన దగ్గర నుంచి కాంక్రీటు పునాదులు నిర్మించాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాళ్ళు మ్యాప్ కూడా వేశారు రఘు గారు, ఒకసారి నేను చూపిస్తా. కాబట్టి ఈ బ్యారేజీని ఇసుకపైనే నిర్మించారు. అంటే మొదటగా నదికి అడ్డంగా ఇసుకపైనే ఈ ఒడ్డు నుంచి ఆవలి ఒడ్డు వరకు 1625 మీటర్ల పొడవు, 110 మీటర్ల వెడల్పు, సుమారు 2.50 మీటర్ల మందమున్న ఓ కాంక్రీట్ బేస్మెంట్ రాఫ్ట్ నిర్మించారు. చాలా డీటెయిల్గా ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకోవాలనంటే ఇక్కడ నేను ఆ ఫోటో వేసే ప్రయత్నం చేస్తా. యాక్చువల్గా ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్ కనబడతా ఉన్నది. ఇప్పుడు ఈ బ్యారేజ్ మొత్తం కూడా ఇసుక మీదనే కట్టిన, అంటే నదీ గర్భంలో ఇసుకనే ఉన్నది కదా, ఇసుక మీదనే కట్టినారనమాట. ఇప్పుడు ఇది నది, ఇట్లా నది పోతూ ఉంటుంది. ఇట్లా నది పోతున్న క్రమంలో ఇక్కడ మీకు ఇది రాఫ్ట్ అన్నమాట. బేసిక్ ఏమైపోయిందంటే ఇప్పుడు ఇట్లా ఈ నది వెళ్తున్న క్రమంలో నది మీద మనం పైన రోడ్డు, మనం వెళ్తున్న రోడ్డు కూడా బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కింద పియర్లు ఉంటాయి. ఆ పియర్ల కింద అంటే ఆ నదీ గర్భంలో ఏ రకంగా ఉండాలి, ఇప్పుడు ఇదంతా శాండ్, ఇదంతా నదీ గర్భం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ నదీ గర్భంలో కనుక డైరెక్ట్ పిల్లర్లు కట్టలేరు కదా, ఇక్కడెక్కడో రాతి పొరలు ఉంటాయి. ఇంకా డీటెయిల్డ్గా కావాలి అని అంటే మనం నోట్ ప్యాడ్కి వెళ్దాం. ఇంకో బేసిక్గా ఇది నది. ఈ నదిలో
ఇప్పుడు ఇది నది. ఈ నదిలో మనం ఒక్కసారి నదిని ఇక్కడ కింద మ్యాప్ లాగా వేస్తే ఇదంతా కూడా ఇసుక ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఇసుక, నది గర్భంలో ఇసుక. ఈ నది గర్భంలో ఎక్కడో ఒక చోట కింద రాతి పొరలు ఉంటాయి. ఈ రాతి పొరలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం పిల్లర్లు వేసి ఈ బ్రిడ్జ్ బరాజు నిర్మించాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం రాతి పొరల మధ్య నిర్మించాలి అంటే చాలా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే నిర్మించే క్రమంలో ఫస్ట్ ఈ పిల్లర్లు దేని మీద నిలబడాలా? పిల్లర్లు నిలబడాలంటే ఒక అతిపెద్ద సిమెంట్ బ్లాక్, అంటే రాఫ్ట్ అంటారు దీన్ని. అతిపెద్ద సిమెంట్తో నిర్మించబడ్డ ఒక రాఫ్ట్ కడతారు. అది ఇప్పుడు ఇక్కడ వస్తుంది చూడండి. ఇప్పుడు నదీ ప్రవాహం ఇట్లా పోతూ ఉంటే ఇప్పుడు ఇక్కడ రాఫ్ట్, దీన్ని రాఫ్ట్ అంటారు. దీని మీద ఇది అంతా సింగిల్ అనమాట. ఇదంతా మీరు ఇంతకుముందు చూసినారు కదా, సుమారు 1625 మీటర్ల పొడవు ఉంటుంది. అంటే దగ్గర ఈ నది ఈ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు దాకా మొత్తం 1625 మీటర్లు. ఇది మొత్తం సింగిల్ బ్లాక్గా ఒక రాఫ్ట్ నిర్మిస్తారు. ఇగో ఇట్లా సింగిల్ టోటల్గా. అండ్ ఎంత ఉంది ఇంక ఇది? 110 మీటర్ల వెడల్పు ఉంటుంది, 2.5 మీటర్ల 2.50 మీటర్ల మందం ఉంటుంది. ఉన్న ఒక కాంక్రీట్ బేస్మెంట్ రాఫ్ట్ని నిర్మించారు. ఈ మొత్తం బేస్మెంట్ను ఒకే నిర్మాణంలా ఎక్కడ ఎలాంటి గ్యాప్ లేకుండా నిర్మిస్తారు. అంటే సింగిల్ రాఫ్ట్ అన్నమాట. ఈ బేస్మెంట్ పైననే మొత్తం పియర్లు నిర్మిస్తారు. అంటే పియర్లు మీన్స్ అన్ని ఈ బేస్మెంట్ పైన పిల్లర్లు వస్తాయి. ఒక్కొక్క బ్లాక్ 8 బ్లాకులు, 8 బ్లాకుల్లో ఒక్కొక్క బ్లాక్లో 11, 12 పిల్లర్లు, దాదాపు ఒక 85 పిల్లర్లు వస్తాయి. ఓకే. ప్రతి 2 పియర్ల మధ్యలో గేటు పెట్టి పైనుంచి వచ్చే నీటిని నియంత్రించడం జరుగుతుంది. అంటే ఎవ్రీ 2 గేట్స్ మధ్యలో ఒక గేటు పెడతారు. డ్యామ్ అయితేనేమో ఇట్లా ఫ్లో పైనుంచి నీళ్లు దుంకుతూ ఉంటాయి. ఇది డ్యామ్ అంటేనేమో గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఫ్లోలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇక్కడ 2 గేట్ల మధ్యలో 2 పిల్లర్ల మధ్యలో ఒక్కొక్క గేట్ పెడతా ఉంటారు అనమాట. నీళ్లు అటు నుంచి వచ్చేటప్పుడు నియంత్రించడానికి ఆ గేట్లు ఓపెన్ చేస్తూ ఉంటారు. ఈ పియర్ల పై నుంచి నదిని దాటడానికి ఒక రోడ్డు బ్రిడ్జ్ కూడా నిర్మించారు. ఈ పియర్ల పైన మనకు తెలిసింది కదా, ఇట్లా ఒక రోడ్ నిర్మించినారు. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు జరిగింది ఏంటి? ఇప్పుడు ఇంకా ఉన్నది. నేను అది మిగతాది కూడా చదివేస్తా. మరి ఇసుక మీద బేస్మెంట్ ఉంటే పైన గేట్లు వేసినప్పుడు కింద నుంచి నీరు వెళ్ళి ఇసుక కొట్టుకుపోయి బ్యారేజీ కుంగుతుంది కదా అని అనుమానం మీకు రావచ్చు. మీకు ఏం డౌట్ వస్తుందంటే బేసిక్గా ఇప్పుడు ఇది రాఫ్ట్, ఈ రాఫ్ట్ బ్లాక్ ఇట్లా వేసినారు, దీని మీద పిల్లర్లు కట్టినారు, దాని మీద రోడ్ వేసినారు, బ్యారేజ్ అయిపోయింది. మరి కిందంతా ఇసుక కదా, ఎక్కడో రాతి పొరలు ఉన్నాయి కదా, మరి ఇది కుంగిపోతుంది కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. దానికి ఏం చేస్తారంటే ఇలా ఇసుక కొట్టుకుపోకుండా బేస్మెంట్కు 2 వైపులా కిందికి నిట్ట నిలువుగా సుమారు 10 మీటర్ల లోతు వరకు గోడలు కడతారు. ఎట్లా? 10 మీటర్ల లోతు ఇట్లా గోడలు కడతారు. ఇదంతా శాండ్ కదా, దీంట్లో ఇది గోడలు కడతారు. ఈ గోడలన్నింటినీ కూడా సీకెంట్ పైల్స్తో నిర్మిస్తారనమాట. సీకెంట్ పైల్స్ అంటే ఒక రౌండ్గా ఉండే పిల్లర్స్ మాదిరి వాటిని దింపుతారనమాట. ఆ కాంక్రీట్ని నిర్మిస్తారు. చాలా పెద్ద ఎత్తున, ఇది చాలా స్ట్రాంగ్ ఉన్న ఇదనమాట. ఇప్పుడు ఎక్కడో రాతి పొరలు ఇక్కడ ఉంటాయి, ఇవి ఇక్కడ నిర్మిస్తారు. ఇంకా ఉన్నది దీనికి 10 మీటర్ల లోతు వరకు గోడలు కడతారు. ఈ గోడలనే మనం కట్ ఆఫ్ వాల్స్ అంటాం. ఈ కట్ ఆఫ్ వాల్స్ను సీకెంట్ పైల్స్తో నిర్మిస్తారు. సీకెంట్ పైల్స్ అంటే గుండ్రటి పిల్లర్లు. ఈ సీకెంట్ పైల్స్ను ఒకదానిని మరొకటి ఆనుకునే విధంగా నిర్మించడం ద్వారా బేస్మెంట్కు 2 వైపులా కట్ ఆఫ్ వాల్ నిర్మాణం చేస్తారు. ఇసుకకు పైన బేస్మెంట్ 2 వైపులా కట్ ఆఫ్ వాల్స్ ఉంటాయి. కాబట్టి మధ్యలో ఉన్న ఇసుక నదీ ప్రవాహానికి ఎటు కొట్టుకుపోకుండా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ కట్ ఆఫ్ వాల్స్ నిర్మించడం వల్ల ఈ ఇసుక ఇటు కొట్టుకుపోకుండా ఉంటుంది. ఇక మేడిగడ్డలో జరిగింది ఏంటి? పియర్ల కింద నిర్మించిన బేస్మెంట్ ఒక చోట 1.5 మీటర్ల మేరకు కుంగింది. బేస్మెంట్ కుంగడంతో బేస్మెంట్ పైన ఉన్న 4 పిల్లర్లు కూడా కుంగి క్రాక్లు వచ్చినాయి. ఏది బేస్మెంట్? ఈ రాఫ్ట్ ఏమైంది? కుంగింది. ఈ కుంగడం వల్ల ఏమైంది? ఈ పైన ఉన్న పిల్లర్లలో 7వ బ్లాక్ ఉంది కదా, ఆ 7వ బ్లాక్లో ఉన్న పిల్లర్లు కుంగినాయి. మరి ఎట్లా కుంగింది? ఇక్కడ ఇసుక ఇది ఉండే ఇసుకకి కట్ ఆఫ్ వాల్స్ కట్టినారు సీకెంట్ పైల్స్తో, పైన రాఫ్ట్ ఉంది. మరి ఎట్లా కుంగినాయి? ఇప్పుడు అదే అసలు కథ. బేస్మెంట్ కుంగడంతో బేస్మెంట్ పైన ఉన్న 4 పియర్లు కూడా కుంగి క్రాక్లు వచ్చినాయి. పియర్లు కుంగడంతో పైన ఉన్న రోడ్డు బ్రిడ్జ్ కూడా కుంగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇట్లా కర్రులాగా చూపిస్తుంది కదా. ఇప్పుడు ఎక్కడ కొట్టిన మేడిగడ్డని కొట్టగానే ఆ ఫోటో వస్తుంది. ఆ కరువులాగా తిరిగిందే రోడ్డు అనమాట. ఆ రోడ్డు ఉన్న బ్రిడ్జ్ కూడా కుంగింది.
ఇక్కడే అసలు విషయం ఉన్నది. కుంగిన బేస్మెంట్ మొత్తం ఎలాంటి గ్యాప్ లేకుండా ఇసుక పైన నిర్మించిన కట్టడం. ఇది కుంగిందంటే కేవలం ఆ 2 పిల్లర్లకే కాదు, ఇతర బ్లాకుల్లోని మిగతా పిల్లర్లకు కూడా సమస్య వ్యాపించే అవకాశాలు తోసిపుచ్చలేము. పాయింట్ ఏంటి? ఇప్పుడు మనం ఏమంటుండే కేసీఆర్ అంటే ఈ 3 కదనే కుంగినాయి, ఈ 3 రిపేర్ చేస్తే అయిపోద్ది కదా అంటున్నాడు. యాక్చువల్గా ఈ 3 కానీ, ఈ 3తో పాటు ఉన్న మిగతా 80 కానీ దేని మీద కట్టినాం? సింగిల్ కాంక్రీట్ బ్లాక్ మీద కట్టినాం. సింగిల్ కాంక్రీట్ బ్లాక్ మీద కట్టినాం. దాన్ని మనం రాఫ్ట్ అంటున్నాం. మరి సింగిల్ దాని మీద కట్టినప్పుడు ఇక్కడ కుంగినప్పుడు ఇక్కడ కూడా ప్రమాదం లేదని గ్యారంటీ ఏముంది? 100% ఉంటుంది. ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో అయినా అది వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఈ క్రాకులు మిగతా పియర్లలో ఇప్పుడే బయట కనబడకపోవచ్చు, కానీ మిగతా పియర్లకు కూడా అంతర్గతంగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రిపేర్లు ఒక బ్లాక్లోని పియర్లకే కాకుండా కింద ఉన్న బేస్మెంట్కు మరిన్ని పియర్లకు చేయాల్సి రావచ్చు. అప్పుడు బ్యారేజీ రిపేర్ల సమయం మరింత పెరుగుతుంది. అంటే మనం అనుకున్న నెలల సమయమే కాదు, ఇంకా సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఇక మరొక సమస్య ఏంటంటే అసలు బేస్మెంట్ ఎందుకు కుంగింది అంటే ఒకే ఒక కారణం, కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం. అంతే కదా, సింపుల్గా. ఇప్పుడు ఇసుక అంతా తన్నుకొస్తా ఉన్నది. ఆ ఇసుక కొట్టుకపోవడం వల్ల ఆ రాఫ్ట్ కుంగింది. ఇసుక కొట్టుకుపోయిందంటే బేస్మెంట్కు 2 వైపులా కట్టిన సీకెంట్ పైల్స్లో సమస్య ఉన్నట్టే. సీకెంట్ పైల్స్తో కట్టిన కట్ ఆఫ్ వాల్ కొంత భాగం విరిగి దాని నుంచి నీరు ప్రవేశించి బ్యారేజీ కింద ఉన్న ఇసుకను తొలగించింది. మరి సీకెంట్ పైల్స్ ఎందుకు విరిగినట్టు చూసారు కదా మీరు. సీకెంట్ పైల్స్ అంటే ఇవి. ఇప్పుడు ఇది గుండ్రటి పిల్లర్లతో దాంతో ఈ సీకెంట్ పైల్స్తో దీన్ని నిర్మిస్తారు. ఇదే మనం కట్ ఆఫ్ వాల్ అంటాం. మరి ఇది ఎందుకు ఇరిగినట్టు, దీనికి ఎందుకు డ్యామేజ్ జరిగింది? ఎన్డీఎస్ఏ కూడా అదే చెప్పింది, దీనికి డ్యామేజ్ అవడం వల్లనే ఇసుక బయటికి కొట్టుకొచ్చింది అని. ఎందుకు జరిగింది అని అంటే దీనికి కారణం కేవలం నిర్వహణ వైఫల్యమేనా లేక డిజైన్ వైఫల్యం కూడానా? బ్యారేజీ కుంగిన వెంటనే వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఇది సీకెంట్ పైల్స్ డిజైన్ వైఫల్యం అని ప్రాథమికంగా అంచనా వేసింది. మేడిగడ్డ బ్యారేజీతో పాటు ఇతర బ్యారేజీలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన నిపుణుల కమిటీ అధ్యయనంలో పూర్తి వివరాలు బయటపడతాయి. వారి సిఫార్సులను బట్టి రిపేర్లకు పట్టే సమయం ఆధారపడుతుంది. నిజంగానే డిజైన్ వైఫల్యం అయితే రిపేర్లకు చాలా సమయం పడుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీరు ఇంకొకటి గమనించాలి. ఇప్పుడు ఈ మన ఈ ఫోటో ఇక్కడ మనకి క్లియర్ కనబడుతుంది. నేను చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్గా నేను ఇంతకుముందు ఆ బోర్డు మీద వేసిన దానికి చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఇది రాఫ్ట్, ఇదంతా కూడా ఇది రాఫ్ట్. ఈ రాఫ్ట్ కింద మీ బ్లాక్ కలర్ కనబడుతుంది కదా, ఇక్కడ ఇది సీకెంట్ పైల్స్. ఏమవుద్దంటే ఇక్కడ గేట్లు ఓపెన్ చేసినప్పుడు వాటర్ వస్తున్నప్పుడు ఈ కింద నుంచి ఇసుక ఇట్లా కొట్టుకొచ్చి ఇట్లా తన్నుకుంటూ బయటకు వస్తుంది. కొంత సీపేజ్ ఉంటుంది బేసిక్గా, ఎందుకంటే ఈ కింద ఉన్న ఇసుక అటు ఇటు కదిలినప్పుడు కొంత సీపేజ్ వస్తుంది. ఆ సీపేజ్ రాకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్ళు ఈ కాంక్రీట్ బ్లాక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మీరు చూడండి, ఇదే నేను మళ్ళీ ముందుకెళ్తా. ఇది కనబడుతుంది కదా సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు. ఈ సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ ఇటువైపు ఉంటాయి, ఇటువైపు ఉంటాయి. ఎందుకు ఈ సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ కడతారంటే ఈ గేట్ ఓపెన్ చేసినప్పుడు, ఈ రేడియల్ గేట్ ఉంది కదా, ఈ గేట్ ఓపెన్ చేసినప్పుడు ప్రవాహంతో వాటర్ వెళ్ళిపోతాయి. వాటర్ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఉన్న ఇసుక కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఈ ఇసుక కొట్టుకుపోకుండా దానికి గుంతలు పడకుండా ఉండడానికి ఇక్కడ గుంతలు పడితే మళ్ళీ సీకెంట్ పైల్స్ దెబ్బతింటాయి. గుంతలు పడకుండా ఉండడానికి ఇక్కడ ఒక కాంక్రీట్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తారు, చాలా మందంతో కూడిన కాంక్రీట్ బ్లాక్స్. సో ఈ కాంక్రీట్ బ్లాక్స్ దాని కింద ఇన్వర్టెడ్ ఫిల్టర్స్ అని ఉంటాయి. ఈ ఇన్వర్టెడ్ ఫిల్టర్ ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు గేట్ క్లోజ్ చేసినప్పుడు ఈ వాటర్ ప్రెషర్కి ఇక్కడ ఉన్న ఇసుక నెమ్మదిగా కొట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇసుకను ఆపడానికి పైకి తన్నుకు రాకుండా ఉండడానికి ఈ ఇన్వర్టెడ్ ఫిల్టర్స్ని ఏర్పాటు చేస్తారు. గేట్లు ఓపెన్ చేసినప్పుడు కానీ క్లోజ్ చేసినప్పుడు కానీ ఈ ఇన్వర్టెడ్ ఫిల్టర్ ఉంటుంది, దానిపైన కాంక్రీట్ బ్లాక్ ఉంటుంది. ఇక్కడ కట్ ఆఫ్ వాల్స్ ఉంటాయి సీకెంట్ పైల్స్తో నిర్మించినవి. ఈ కింద ఉన్న ఇసుక కొట్టుకు రాకుండా ఇది కాపాడుతుంది. ఇక్కడ ఇన్వర్టెడ్ ఫిల్టర్స్ కూడా కాపాడే ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు ఈ సీకెంట్ పైల్స్లో ఈ కట్ ఆఫ్ వాల్స్ దెబ్బతినడం వల్ల ఈ ఇసుక కొట్టుకొచ్చిందా అంటాం. మరి ఇవి ఎందుకు దెబ్బతిన్నాయి, కారణాలు ఏంటి? ఇక్కడ ఇంకొకటి జరిగింది ఏంటంటే మీరు ఒకసారి మనం కిందికి వెళ్తే ఈ దుర్మార్గులు ఎంత ఘోరం అంటే ఇగో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది మన మేడిగడ్డ బరాజ్. ఈ మేడిగడ్డ బరాజ్లో ఇది కాంక్రీట్ బ్లాక్ మీకు కనబడుతున్నది కదా. మీకు ఏదో చూస్తుంటే ఏదో గ్రానైట్ రాళ్ళ లెక్క చిన్న చిన్న సిమెంట్ రాళ్ళ లెక్క కనబడుతున్నది, కానీ ఇది ఒక్కొక్కటి టన్నుల వెయిట్ ఉంటుంది. సో ఈ కాంక్రీట్ బ్లాక్స్ ఎట్లా కొట్టుకపోయినా చూడండి. 2019లో ఎప్పుడో కొట్టుకపోతే 4 ఏళ్ల తర్వాత కూడా రిపేర్ చేయలే. కట్టంగానే కొట్టుకపోయినా కూడా దాని నిర్వహణ బాధ్యతని గాలికి వదిలేసినారు. ఇప్పుడు ఇవి కొట్టుకపోవడం వల్ల ఏమవుతుంది, దాని కింద ఉన్న ఇన్వర్టెడ్ ఫిల్టర్స్, ఆ కింద ఇటు సైడ్స్కున్న కట్ ఆఫ్
కట్ ఆఫ్ వాల్స్ ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి ఎవరిని తప్పు పట్టాలి ఇప్పుడు నేను అంటుండు కదా 3 నెలల్లో అయిపోద్ది ఏమైనా చేయొచ్చు కదా అని. 4 ఏళ్ల కింద కొట్టుకపోయిన ఈ బ్లాక్లని నువ్వు సిమెంట్ కాంక్రీట్ బ్లాక్ల నిర్వహణ మెయింటెనెన్స్ కూడా నువ్వు చేయలేదు కదా. దీనికి ఆన్సర్ ఉందా? సో ఇది ఓవరాల్గా ఈ మేడిగడ్డ బరాజ్కి సంబంధించిన విషయం అన్నమాట. సో ఇప్పటికీ నేను క్లియర్గా అర్థమైందని అనుకుంటాను. సో నాకు ఉన్న దాని ప్రకారంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే మేడిగడ్డ అన్నారం పంప్ హౌజ్లు జూలై 2022లో మునిగిపోయినాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత రాష్ట్ర నీటిపారుదల శాఖ కేంద్ర జల సంఘానికి ఈ వివరాలు పంపుతూ సలహా కోరింది. అప్పుడు సిడబ్ల్యూసి మొత్తం బ్యారేజీల పంప్ హౌజ్ల నిర్మాణాలపైన వాటి భద్రతపైన అనేకమైన కీలక ప్రశ్నలు లేవనెత్తింది. బ్యారేజీల స్థలం ఎంపికలో నిర్మాణాల్లో అనేక తప్పులను వేలెత్తి చూపించింది. ఇదే అభిప్రాయాన్ని ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా వెలిబుచ్చితే మొత్తం బ్యారేజీ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది. ఒకవేళ కేవలం రిపేర్లకే పరిమితమైన ఖర్చు తడిసి మోపెడవుతుంది. కాబట్టి ప్రస్తుత సమస్య కేవలం మేడిగడ్డకే పరిమితం అనుకున్న సమస్య చాలా తీవ్రమైందని అర్థమవుతున్నది. ఇక ఈ మేడిగడ్డ బరాజ్ పనికొస్తుందా పనికిరాదా అన్నది మీరు ఆలోచించండి. ఇక అందుకే మనం ఏమంటున్నామంటే మనకు మనంగా చెప్పకుండా దీనికి ఒక కమిటీ వేయాలి, నిపుణుల కమిటీ. ఆ నిపుణుల కమిటీ తెలుస్తుంది ఏం చేయాలి అన్నదాన్ని. మనం ఇంజనీర్లం కాదు, మనం చెప్పలేము. అందుకే కమిటీ వేయాలని అడుగుతా ఉన్నాం. దీన్ని ఉపయోగించాలా, వదిలేయాలా, ఏం చేయాలి? ఏమైనా అవకాశం ఉందా దీన్ని వాడుకోవడానికి? కేవలం 7th బ్లాక్లోనే ఉందా, లేకపోతే అది 8th ఇంకో బ్లాక్లకు విస్తరిస్తున్నదా? మొన్న మరింత ఎందుకు కుంగింది మరి? లేకపోతే